ఈరోజు సినీ పెద్దలు రేవంత్ రెడ్డిని కలిశారు కదా, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? 100% సీఎం రేవంత్ రెడ్డి గారికి హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే సినీ పరిశ్రమ పెద్దలందరినీ ఒక తాటికి తెచ్చి ఆయన అభిప్రాయాలన్నీ వెల్లడించారు. అది కాకుండా మనకు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మహారాష్ట్ర టూరిజంకి మన అమితాబ్ బచ్చన్ గారు ఎలా అంబాసిడర్గా ఉన్నారో, ఇక్కడ ఎవరైనా సినీ పెద్దవాళ్ళు, సినీ హీరోలు కానీ, అప్కమింగ్ ఫేమస్ ఉన్న వాళ్ళు కానీ ఎవరో ఇక్కడ తెలంగాణకు సంబంధించిన చాలా ఉన్నాయి. వరంగల్ ఉంది, ఆదిలాబాద్ ఉన్నాయి. ఇలా ప్రమోట్ అంటే అంబాసిడర్గా ఉంటే ఇంకా మంచిది, తెలంగాణ డెవలప్ అవుతుంది, మీకు మేమేమైనా కావాలన్నా కూడా హెల్ప్ చేయగలుగుతామనే సమన్వయంతో జరిగింది. కాబట్టి దిల్ రాజు గారు కూడా అదే అన్నారు, ప్రభుత్వం సినిమా పరిశ్రమ ఇలా కలవడం వల్ల మొత్తం మంచిగా జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఏదో తెలంగాణ నుండి వెళ్ళిపోతుంది సినీ పరిశ్రమ, ఆంధ్రాకి వెళ్ళిపోతుంది అంటున్నారు. కానీ తెలంగాణ ఆంధ్ర సపరేట్ కాదు. సినిమా ప్రేక్షకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమా బతకాలనే ఆశిస్తున్నారు. అంతేగాని అదే సినిమా లవర్గా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఫస్ట్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన స్పందించిన తీరు బట్టే ఈరోజు సినిమా పరిశ్రమ పెద్ద వాళ్ళంతా కదలడం జరిగింది. 1 by 1 వచ్చి ఆ బాబుని పరామర్శించడం జరిగింది. అది కాకుండా వాళ్ళ అంటే ధనం మూలానో ఏదో మూలానో సమ్ హెల్ప్ అనేది చేస్తున్నారు. జానీ మాస్టర్ చేశారు, మన జాతకాలు చెప్తారు కదా, ఆయన పేరు నాకు అంత ఐడియా లేదు, ఆయన కూడా రావడం జరిగింది. మన దిల్ రాజు గారు వెళ్ళి కూడా పరామర్శించి చెక్ ఇవ్వడం జరిగింది. అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్స్ గారు వెళ్ళి 2 crores ఇవ్వడం జరిగింది. ఇలా 1 by 1 జగపతి బాబు గారు కూడా వెళ్ళడం జరిగింది. ఇలా 1 by 1 వచ్చి ఆ బాబుని ఇంకా మంచి ట్రీట్మెంట్ అందించాలని హాస్పిటల్ యజమానానికి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇది చెప్పడం వల్ల ఇంత వేగంగా వెళ్ళి అందరూ ఇంత వేగంగా స్పందించారంటే హ్యాట్సాప్ చెప్పాలి. ఆయన ఇలాగే వేగంగా స్పందిస్తూ ఇంకా మంచి పాలన ముందు అందించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అని ఆశిస్తున్నారు. హ్యాట్సాప్ టు సీఎం గారు. రేవంత్ రెడ్డి గారు అండ్ దిల్ రాజు గారు వీళ్ళంతా కలవడం వల్ల ఇంకా మనకు రాబోయే తెలంగాణలో సినిమా పరిశ్రమ అండ్ వీళ్ళు పొలిటిక్స్లో అందరూ కలిసి ఏదో ఒక మంచి కార్యక్రమాలు, ఎందుకంటే నంది అవార్డ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వీటి మీద కూడా చర్చించడం జరిగింది. కాబట్టి మేము రాబోయే రోజుల్లో మంచి ఉంటాయి. ఇంకా టికెట్ విషయంలో కూడా ఏంటంటే టికెట్స్ కూడా తగ్గిస్తేనే ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కూడా అంత హ్యాపీగా వెళ్ళి చూస్తారనేది కూడా మనం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి దిల్ రాజు గారు కూడా దానికి ఒప్పుకున్నారు. సీఎం గారు మన రేవంత్ రెడ్డి గారు స్పందించిన విధానం అంటే సామాన్య ప్రేక్షకులకి ఎక్కడో 800 అనేది భారీతనం ఉండబోతుంది. ఆయన స్పందించి 150 or 250 ఎనఫ్ అని ఐమాక్స్లో కానీ మన సింగిల్ థియేటర్స్లో కానీ మీరు గోబుల్ స్టార్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ గారికి ఇవంతా వచ్చేస్తుందండి కలెక్షన్. అతి ఆశ పనికిరాదు అనే విషయం మనకు తెలిసింది. ఎందుకంటే 800 అలా పెట్టినా కూడా అంత జనాలు తొక్కిసాలో ఏదో జరగడాన్ని జరిగి ఇంత సీన్ అయింది. అందుకే ముందు జాగ్రత్త తీసుకుంటూ టికెట్లు తగ్గడం వల్ల హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు బెనిఫిట్ షోలు కూడా రద్దు చేయడం వల్ల ఒక టెన్షన్ పోతుంది. ఎందుకంటే అర్ధరాత్రి షో అంటే ఇప్పుడు ఈ బెనిఫిట్ షోలు రద్దు చేయడం వల్ల పొంగల్కి మూవీస్ వస్తున్నాయి కదా, దాని మీద ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? అంటే రిజల్ట్స్ ముందే వచ్చేసేది సినిమా ఫ్లాప్ హిట్ అని, దానివల్ల పొద్దున పండగ తర్వాత చూడాలనుకున్న వాళ్ళు నిరాశ ఉన్నారు. ఇది తప్పిందనేది నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే బెనిఫిట్ షో వల్ల ఏంది అంటే ఇప్పుడు చలికాలము, అది కాకుండా పిల్లలు కూడా మారం చేస్తే ఫ్యామిలీస్ తీసుకెళ్తున్నారు, అలా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది క్యాన్సిల్ చేయడం వల్ల ఇంకా బెస్ట్. ఎందుకంటే మార్నింగ్ 9 నుండి షో స్టార్ట్ చేసుకున్నా రాత్రి 12 వరకు పెట్టినా హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి ఒక ఎంజాయ్ చేసే తరం హ్యాపీగా ఉంటుంది బెనిఫిట్ షో రద్దు చేయడం వల్ల నా అభిప్రాయం. కొంతమంది